లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నా ఆశయం నెరవేరింది. విజయం దిగ్విజయం. ఏంటిది విజయం దిగ్విజయాన్ని కేకలేస్తున్నారు, ఊహాలోకల్లో వేరేస్తున్నారా? అదే ఏం లేదు. మన ఒప్పందం మీద నువ్వు సంతకం చేయాలి. ఇది మీరు నాకు ₹1,00,000 ఇచ్చేట్టు నేను ఆ అమ్మాయిని ప్రేమించినట్టు నటిస్తున్నాను. అదే అంతే అంతే అగ్రిమెంట్ తీసుకొస్తా. వేణు, ఇదిగోనయా అగ్రిమెంట్. ఇది ఇంకోసారి చదువుకుని సంతకం చేసేయి. తర్వాత రేపు నువ్వు ఓసారి గుళ్ళోకి రావాలి. అక్కడ ఒక పిల్లను పిలిపిస్తున్నాను. ఎవరినో ప్రేమ కాదయా, కొత్త పిల్ల. ఆ పిల్లను పెళ్లి చేసుకున్నట్టుగా 4 ఫోటోలు తీయిస్తాను. ఎందుకంటే సరే సార్, మా చెల్లె పెళ్లి కాకుండా నేను చేస్తాను. అలాగేనయ్యా, సంగతి నాకు గుర్తుంది. కానీ నువ్వు దిగుతున్నది ప్రేమాయణంలో. అందులో దిగిన వాడు ఎందులోకైనా మారిపోవచ్చు. అంచేత నా జాగ్రత్త మీద నేను ఉండాలి కదా. ఊరికే 4 గంటలు 4 పెళ్లి ఫోటోలు నా జాగ్రత్త కోసం. ఆ తర్వాత నీకు అడ్వాన్సు, ఆ తర్వాత నువ్వు ప్రేమాయణం ప్రారంభించుట. ఓకే? చాలా దివ్యమైన రోజు ఆయన. నీ చెల్లెలకి శుభం కలగాలని, మన కార్యక్రమం చైత్రమని కావాలని మనసారా వినాయకుడిని కోరుకుని నమస్కరించుకో. అమ్మాయి జంబాలత దండందుకు. మరి దండలు మార్చుకోమంటారా? ఆగవయ్యా, ఆగు. చూడమ్మా, నువ్వు నాటకాల్లో నటించడం కాదు, ఇక్కడ నువ్వు కాస్త పెళ్లి కూతుర్లా సిగ్గు అభినయించాలి. కిరాయి తీసుకున్నావు కదా. ఇప్పుడు కొట్టవయ్యా, కొట్టు. ఇప్పుడు దండలు మార్చుకోండి. ఆగవయ్యా. పెళ్ళికొడుకు బాగున్నాడు, శోభనాసంలో కూడా నటించమంటారా? ఇది ఎక్కడ పడవండి బాబు. కంగారు వరకు శోభనం సీన్కి వేరే హీరోయిన్ ఉంది. నేను చూసి అబ్బాయి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు వెళ్ళు. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి. ఇక నటించకు. ఇలా అబ్బాయి, ఇదిగో 25,000. ముందు మీ చెల్లాయికి కళ్ళాపరేషన్ చేయించు. ఆ తర్వాత చక్కగా ముచ్చటగా మన ప్రేమాయణం ఆరంభించవచ్చు. ఆ కామాయణం నా చెవులారా విని మనస్సారా నిద్రపోతాను. ఇంకా ఎందుకు మెడబరువు తీసేయి. నేను హాస్పిటల్లో ఉండడం ఎందుకన్నయ్యా? ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుకోవచ్చుగా. వాడుకోవచ్చు అనుకోమా, కానీ మందులు తగ్గిపోయేటప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరగబెట్టినా తిరగబెట్టచ్చు. అందుకని డాక్టర్ గారు సలహా ఇస్తూ నువ్వు హాస్పిటల్ ఉంటే మంచిదన్నారు. కానీ చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదన్నయ్యా. డబ్బు ఖర్చు టైంలో మా దాని గురించి ఆలోచిస్తాను. ఎందుకంటే ఈ మధ్య నా స్నేహితుడు ఫారెన్ వెళ్ళిపోతూ ఆయన ఫ్యాక్టరీ షేర్స్ అవి అన్ని నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. డబ్బుల గురించి కనిపెట్టుకోవచ్చు. అబ్బా, అంబాజీపేట అమ్మేసి అమెరికా కొన్నవాళ్ళగా ఎందుకురా గావు కేకలు? ప్రేమ నాకిచ్చి పెళ్లి చేయకపోతే ఇంకా గట్టిగా అరుస్తాను. నీ చేత ఇళ్ళ నుంచి గుడిసి కొనిపించేస్తాను. ప్రేమ నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారా? పిచ్చి వెధవా, పిచ్చి వెధవా. కాకపోతే నువ్వు పని చేయాలి. ఏమిటి? అది ఓకే, సినిమా హీరోలాగా రెచ్చిపోయి ప్రేమించేస్తారు. ప్రేమ నువ్వా? ఏమిటిలా వచ్చా? నిన్ను చూడాలని. చూసావుగా, ఇక దయచేయి. వెంటనే వెళ్ళిపోమంటే నేను ఒప్పుకోను. ఏమిటా గంతులు? విషయం ఏంటో చెప్పు. ప్రేమ, నువ్వంటే నాకెంతో ప్రేమ. ప్రేమ, నీ కోసం ప్రేమ కానుక గిఫ్ట్ ప్రెజెంట్ తెచ్చాను. సంతోషించాం. ఏమిటది? గోపన, ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోకపోతే ఇబ్బంది లేదండి. అమ్మాయి గారు మీకోసం ఫ్రెండ్స్ వచ్చారు, బయట కార్లో ఉన్నారు, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. వస్తుందని చెప్పు. ఏంటి అబ్బాయి గారు ఈ ఊరికే బరికేసుకుంటున్నారు? నా వీపు నేను బరుక్కుంటాను, కావాలంటే నేను బాదుకుంటాను. నా ఇష్టం. ప్రేమ, నా కాను తీసుకోకుండా నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. బాబా, ఇచ్చేదేదో తొందరగా వెళ్ళకూడదు, నేను వెళ్ళాలి. లేకుండా లేకుండా పువ్వు ఉంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే దీన్ని నేను ఎత్తి కొట్టుకో. తర్వాత ఇక్కడ పేదవాళ్లు కలిగిన ఇళ్లలో ఉన్న ఆడపిల్లల్ని ఎడాపెడా ఎలా ప్రేమించేశారు అన్న విషయాన్ని విశదీకరించడానికి మన ములక్కాడల పుష్పకుమారి గారు రాసినటువంటి గ్రంథరాజములు ఇవన్నీ కూడా. తర్వాత ఇవున్నాయి, చూశావు? ఏమిటో సార్,
టన్నులు ఈ సాహిత్యం నేను చదివి జీర్ణించుకునేసరికి నేను కాస్త ముసలనైపోతాను, ఆ పిల్ల కాస్త పెళ్లి. ఆ శ్రమ నీకేమీ అక్కర్లేదయ్యా. ఈ మొత్తం పుస్తకాలన్నింటినీ చదివేసి వాటి తాలూకు ఆ సారాంశాన్ని నేను వంట పట్టించేసుకున్నాను. నీ ఊరికే టెక్నిక్ చెప్తాను, నువ్వు ఊరికే ప్రాక్టికల్స్ లో పెట్టడమే. ప్రేమ, నిన్ను నేను నన్ను కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అన్న డైలాగు హీరో పక్కన హీరోయిన్ ని కారులో కూర్చోబెట్టుకుని హీరో డ్రైవ్ చేస్తూ బయట వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమికురాలకు చెప్పడానికి బయట వర్షం రావడానికి ఎందుకు చెప్పాలంటే నువ్వు అన్నమాట ఆ అమ్మాయికి నచ్చక కోపం వచ్చినా బయట కురుస్తున్న వర్షానికి భయపడైనా దిగి వెళ్ళిపోకుండా కూర్చుని పోతుంది. సరే అనుకోండి, మరి నాకు డ్రైవింగ్ రాదే. అబ్బా, నవలా కథానాయకుడికి రాదు అనే మాట ఉండకూడదయ్యా. పిడకలు చరచడం దగ్గర నుంచి ప్లేన్ నడపడం వరకు అన్ని వచ్చి ఉండాలి. అది రూడు. కారు ఎప్పుడు నిదానంగా రోడ్డు వైపు చూసి డ్రైవ్ చేస్తూ ఉండాలయ్యా. నువ్వు డ్రైవ్ చేయడం బాగా వస్తే ప్రేమ నువ్వు కలిసి షికారు వెళ్తూ ఉండొచ్చు. సార్, నాకు తెలియగలుగుతాను, ప్రపంచంలో ప్రతి ప్రేమించే వ్యక్తికి కత్తులు కఠారులు కూడా తప్పదంటారు. ఎవరు గొడవ నీకెందుకయ్యా, కానీ నీలాంటి నవలా హీరోకి మాత్రమే తప్పదు. జాగ్రత్తగా విను. నువ్వు ప్రేమ కలిసి ఇలాంటి అదయ్యా ఈ పుస్తకాల్లో ఉన్న సారాంశం. పని పాట లేని వాళ్ళు కాగితాల కళాలు దొరికాయి కదా అని పిచ్చి పిచ్చిగా బరికేసిన పుస్తకాలను చదవమని నా ప్రాణం తీస్తున్నారు. అయినా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, స్పూన్లు ఫోర్కులు యూజ్ చేయాలన్నా ముందు నేను ప్రేమకు దగ్గర వాళ్ళగా ఆ పథకం ఆలోచించరే. అక్కడ ఇప్పుడు ఇందులో కందిపప్పు కామేశ్వరరావు అని ఓ చేయి జరిగిన రచయిత ఒక గొప్ప ప్లాన్ రాశాడయ్యా. ఆ ప్లాన్ కనుక నువ్వు వంట పట్టించుకున్నావా, ఆ పిల్ల దృష్టిలో నువ్వు #1 హీరో అయి తీరుతావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ పుస్తకాన్ని మాత్రం చదువు. అయ్యా, ఇకనైనా ఇవి కారులో పెట్టమంటారా? చూడమ్మా ప్రేమ, మీ స్నేహితురాలు పెళ్లి విషయాల్లో అక్కడ వాళ్ళంతా మొహోద పెట్టారని అర్థమైన పదార్థాలు తిన్నామంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఆ పైన డాడీ, ఉదయం నుంచి నువ్వు జాగ్రత్త చెప్తూనే ఉన్నావు. నువ్వు ఇలా చెప్తూనే ఉన్నావు అనుకో, ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, నేను కాస్త ఇక్కడ ఉంటాను. అవునమ్మా, ఆ మాట నిజమే. చూడమ్మా, ట్రైన్ లో జాగ్రత్త. అది మన బస్సు కాదు. అనుకున్న రూట్ లో అనుకున్న స్పీడ్ లో వెళ్ళడానికి. పైగా దొంగల భయం ఒకటి. కిటికీ తలుపులు మాత్రం గట్టిగా మూసుకోమ్మా. ఏమిటమ్మా అట్లే నిలబడిపోయావు? నేను గట్టిగా వీ తలుపులు వేసి కూర్చుంటాను. నువ్వు ఎంతసేపు చెప్తావు చెప్పు. అలాంటి పని చేయకమ్మా. బయలుదేరు. అమ్మా ప్రేమ, పెళ్ళైన వెంటనే బ్రేక్ డౌన్ అయిన బస్సు లాగా అక్కడే ఉండిపోక వెంటనే బయలుదేరి వచ్చేయమ్మా. స్నేహితులు బలవంతం చేస్తాను, అయినా ఆగిపోకుండా వచ్చేయమ్మా. డాడీ, నేను వెళ్ళా వద్దా? అదేమిటమ్మా, ట్రైన్ టైం అయిపోయింది. బయలుదేరు. ఇదిగో నేను బయలుదేరుతున్నాను. ఇంక నువ్వేం మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడమ్మా. అమ్మా ప్రేమ, ఏమే శ్రీలక్ష్మి, ప్రేమ వచ్చింది రావే. హాయ్ ప్రేమ. థ్యాంక్ యూ ప్రేమ, నా పిలుపుని మన్నించి నా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది నిన్నటి నుంచి నీ కోసం ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూడడం ఏమిటి? పెళ్లి కొడుకు 3 మూడు ఎప్పుడేస్తాడా అని ఎదురు చూడాలి. ఈ పెళ్లి జరగడానికి లేదు. జరిగిందా? 7,000 కష్టం ఇస్తాను, 5,000 ఇచ్చాడు. అక్కడికి మనం ఏమో ముగిసి బాగున్నాను. మీకు ఇవ్వాల్సిన 2,000 ఒక్క వారం రోజుల్లో ఇస్తాను. దయచేసి పేట్ల మీద పెళ్లి మాత్రం ఆపద్దు. నాకు కుదరదయ్యా. ఇంతవరకు వచ్చిన తర్వాత పేట్ల మీద పెళ్లి ఆగిపోతే అంత బాగుండదేమో నాన్న. చాలా బాగుంటుంది. నువ్వు నోరు మూయి. మాట నిలబెట్టుకోలేని మనుషులకి ఇలాంటి పనే చేయాలి. నువ్వు లేవరా? లే. నీకు ఆడపిల్ల జీవితం కంటే ఆ డబ్బే ముఖ్యమా? అవును, డబ్బే ముఖ్యం. నువ్వు ఇస్తావా? అవును, నా స్నేహితురాలి పెళ్లి కోసం ఆ 2,000 నేనే ఇస్తాను. రండి నాతో. పంతులు, నేను వచ్చే వరకు పుస్తకం కట్టించడానికి లేదు. అంతే. ఉండవయ్యా. ఇది మీ 2,000కి చెక్ చేసా. ఇలా చెప్పులు తీసుకుని అగ్రిమెంట్లు రాసుకుంటే అలా పోలీసు నుంచి పట్టుకుపోతారు. ఇలాంటి విషయాల్లో మనం బాగా పండిపోయాం. మనకి క్యాషే కావాలి. క్యాష్. సరే, ఈ గొలుసు ఇస్తాను, అన్ని డబ్బు తీసుకోండి.
అమ్మాయిల మెళ్ళ 3 మూళ్ళు పడేందుకు మీ మెళ్ళ ఉన్న గొలుసును కూడా త్యాగం చేస్తున్నాను. ఫర్ ఆల్ దట్స్ ఆల్. నేను మగపిల్లి వారి తరఫున వచ్చానులేండి. రాఘవరావు గారు, అక్కడ మీ అబ్బాయి ఆ అమ్మాయి మెళ్ళలో 3 మూళ్ళు వేయాలని తాపత్రయపడుతున్నాడు. కార్యక్రమం త్వరగా కనవచ్చు కదా. మొత్తం రొక్కం నా జోబులో పడింది. 3 మూడు మాట అట్టుంచు, 6 కూడా పడినామను. ఇతను తోడు పెళ్లి కూడా కనుకుంటాను. అవునులేండి, కనిపిస్తూనే ఉంది. తేరగా దొరికాయి కదా అని అర్థమైన స్వీట్స్ తిని ముసుగుతని పడుకున్నాడు. అవును, వాడు మా తమ్ముడు కొడుకు. నువ్వు తల్లుడు పడుకుంటే నీకెందుకు, వాళ్ళ నాన్నంత నీకెట్టేగా. మీరు వెంటనే వెళ్లి మర్యాదగా మీ అబ్బాయిని అమ్మాయి మెళ్ళలో 3 మూళ్ళు వేయమని చెప్పండి. లేకపోతే ముసుగుతని నిద్రపోతున్న నీ తమ్ముడు కొడుకుని ఒకే ఒక్క పోటుతో బాల్ చికెన్ పైకి పంపిస్తాం. ఏమిటిది? నేను అడిచి అన్నని పిలిచి మీరు అరిచారనుకోండి, మీ గావు కేక పూర్తయ్యేలోగా వీడి చావు కాసి పెట్టారు. నేను గతంలో 2-3 హత్యలు చేసిన వాడిని. వాటికి తోడు మరో 20 హత్యలు చేసినా నాకు పడే శిక్ష ఒక్కటే, మరణ శిక్ష. మర్యాదగా ఈ పెళ్లి జరిపిస్తారా లేదా? ఇది అన్యాయం, అక్రమం, దురాగతం. అయితే కట్నాల కోసం గడ్డి తిని పెళ్లిళ్ళు చేసే మీకు, కాలక్షేపం కోసం హత్యలు చేసే నాకు అన్యాయం ఏమిటి, అక్రమం ఏమిటి? ఈ ముహూర్తానికి ఇక్కడ హత్య అయినా జరగాలి, అక్కడ పెళ్ళైనా జరగాలి. ఏం జరగాలో నువ్వే నిర్ణయించు. ఇది మాత్రం వద్దు. అదే కాదు, ఇది కూడా. పంతులు గారు, మంత్రాలు చూడండి. భజంత్రాలు వాయించండి. ఏమిటి ఒకప్పుడు మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవును డాడీ, అతనంత డేరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన నువ్వే చెప్పదమ్మా. ఆ కుర్రాడు గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కుర్రాడా ఉంటాడమ్మా. కానీ డాడీ, నాకొకటే బాధ. రాణికి అతను చేసిన సహాయం థ్యాంక్స్ చెప్తాం అనుకుంటే అతను కనిపించలేదు. అంతలోనే మెరుపులా మాయమైపోయానుకో. తిరుపలా మెరిసే కుర్రాళ్ళే హీరోలు అవుతారమ్మా. మీరు ఆడమన్నట్టే నాటకం ఆడేశాను. నా కోడలు కట్నం కోసం నేను చేసిన గొడవకి నన్ను ఎంత ఎందుకు తలుచుకోవడం? ఇదిగో నీకు చెప్పిన ప్రకారం నువ్వు నటించినందుకు 4,000 పట్టింది. సిగ్గు వదిలే నటించాను. మరో 500. ఇంకో 500? నువ్వు ఎంత మాత్రంగా నటిస్తే మాత్రం అసలు అనుకున్న పని అయిందా? ఇంకా ఇక్కడ నిలబడ్డావు అంటే ఇందులో సగమైనా లాక్కుంటా. అయ్యా నమస్కారం. ఇది 4,000 ఖర్చు పెట్టి మహత్తరమైన పథకం వేస్తే నువ్వు ఆ అమ్మాయితో పలుకు లేకుండా పరిచయం లేకుండా పారిపోయి వచ్చేస్తావా? ఏం కాసేపు నువ్వు అక్కడే ఉంటే ఆ అమ్మాయి తియ్యగా ఆరాధనగా చూసి అటు ఇటు చూసి ఎవరు లేకుండా ఓ ముద్దు కూడా పారేసింది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చి ఏమిటండి? నా ఇప్పుడు ముద్దు పెట్టుకోవడానికి. ముద్దంటే ముద్దే కాదయ్యా, కొంచెం పొగిడేది. ఆ తర్వాత సరితాదేవి గారి నవల్లో లాగా తియ్యగా ఆరాధనతో చూసి ఒకళ్ళనొకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని మాటల్లో మాటలు కలుపుకుని ఇద్దరిది ఒకే ఊరేని చెప్పి ఒకే రైల్లో ఒకే కంపార్ట్మెంట్ లో పక్క పక్కన కూర్చుని ఆ తర్వాత నువ్వు మెల్లిగా మెత్తగా అలా చేత్తో తాకితే ఆ అమ్మాయి షాక్ తినేది. ఆ అమ్మాయి షాక్ తినడానికి నేను కనెక్షన్ ఇచ్చిన వైర్నా లేకపోతే ప్లగ్నే? ఎంతైనా నువ్వు హీరో కదా, నువ్వు తాగితే ఆడపిల్లకి షాక్ తగులుతుంది, అది నవలారు. ఆ తర్వాత ఇదిగో నువ్వు మెల్లిగా మత్తుగా రహస్యంగా ఆమె చెవిలో ప్రేమ అనాలి. అదేంటండి ప్రేమ అని రహస్యంగా చెప్పేందుకు? అదేం భూతమాట కాదుగా. అబ్బా, అది బూతు ముక్కని కాదయ్యా. ఆ పరిస్థితుల్లో ఏ కథానాయకుడైనా సరే అలాగే అనాలి. దాంతో ఆ పిల్ల నీ మీద వాలిపోయేది, ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకుపోయేవారు నవల్లో లాగా. ఆ తర్వాత రాక్షసి బొగ్గు భగభగా మండి పారిపోయేది సినిమాల్లో లాగా. ఏమిటి రతీదేవి దగ్గర పాఠాలన్నీ నేర్చుకున్నావా? ఇంకో రోజు ట్యూషన్ కావాలా? మొహమాట పడు చెప్పు. అమ్మాయి రతీదేవి
చెక్కు ఒకటిగా అవుతే 10,000 ఇస్తాను తీసుకో. ఈ డబ్బులు ఎవరికి కావాలి? నేను ఇస్తారు కావాలంటే లక్షలు లక్షలు. నాకు నాకు ఇంకా కావాలి. ఏం కావాలి నీకు ఇంకా చెప్పు. నాకు అతనే కావాలి. అతను మన్మధుడికి పాఠాలు చెప్పగలిగిన వాడు. ఇంకా కావాలి. శృంగారంలో నాకు 64 కళలు తెలిస్తే ఆయనకి 128 కళలు తెలుసు. ఓ వేణు వేణు, నిజంగా ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది. హృదయం ఉప్పొంగిపోతుంది. నిజంగా నెరజాన లాంటి ఆ రతీదేవి మెప్పుకుని సర్టిఫికేట్ సంపాదించేశావు అంటే సామాన్యుడు కాదు, అఖండుడివి, రియల్ హీరో. అలాగే ఆ ప్రేమ విషయంలో కూడా. ఎంతకాలం మీరు ప్లాన్ చేశారు, ఇక నేను ప్లాన్ చేస్తాను చూడు. ఓ yes, go ahead, go ahead. చూడు తమ్ముడు, వేణుగోపాల్ సోడా కంపెనీ అని మేము కొత్తగా సోడా కంపెనీ పెట్టాం. వీటిని ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గర మెచ్చుకుంటే మా సేల్స్ బాగా పెరుగుతాయి. ఈ విధంగా మా సేల్స్ మేము పెంచామనుకో, నీ కమిషన్ కూడా మేము పెంచుతాం. రండి సార్. పొద్దున్నే నాకు ఈ నడక ఎలా అలవాటైందో నీ సోడా కూడా అలా అలవాటైందయ్యా. అబ్బా, ఇదేమిటయ్యా రోజు కంటే మంచి రుచిగా ఉంది, మంచి ఘటుగా ఉంది. కొత్త కంపెనీ సోడా సార్. మీలాంటి వాళ్ళు బాగుందంటేనే మాకు సేల్స్. అలాగా బాగున్నాయా, వస్తాను. ఏంటయ్యా, ఏం జరిగింది? చెప్పండి చెప్పండి చెప్పండి. అయ్యో ఏమో జగపతిరావు గారే ఎవడా అంటే పెద్ద మనిషి తాడి చెట్లో పడిపోయి చూసుకుంటారు. ఏమిటయా హీట్ కానిస్టేబుల్ కారు కట్ట నిలబడ్డా? ఎవరు నువ్వు? అర్జెంట్ గా వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళా. బాగుంది. ఇదేమో అంబులెన్స్ అనుకున్నావా? పేషెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం తప్పు. అయితే ప్లీజ్ హోల్డ్ ఆన్. ఒక నిండు ప్రాణం కంటే మీ పనే ఇంపార్టెంట్ కాదు. ముందు ఈయన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే మీరు మీ కారు కూడా కదా పడతారు. సర్లే, ఎక్కించు. పేషెంట్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి. మీరు ఆయనకి ఏమవుతారు? ఏమి అతను దారిని పోయే దానయ్య, కష్టంలో ఉన్నాడు కదా అని కారులో తీసుకొచ్చాం అంతే. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది. ఆయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను టెలిఫోన్ చేస్తాను. ఈ లోపల మీరు ఆపరేషన్ ప్రిపేర్ చేయండి. మరి డబ్బు ఆపరేషన్ అయ్యేలాగా నేను తీసుకొస్తాను. ఓకే. వేణు, నీకేమిటయా? నీకేమన్నా మర్చిపోయిందా? ఆ దౌర్భాగ్యుడి కోసం నువ్వు డబ్బు ఖర్చు పెడతానంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషిని కాపాడటం నా కనీస కర్తవ్యం. సారీ. హలో. మిస్ ప్రేమ, మీ డాడీ హఠాత్తుగా స్పృహగా పడిపోతే వెంటనే విజయ హాస్పిటల్ జాయిన్ చేసి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. డాక్టర్స్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకన్నా మంచి మీరు వెంటనే బయలుదేరుస్తున్నారు. మీరెవరు? జగపతిరావుని ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపేద్దామని స్లో పాయిజన్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రేమను ఎలాగోలా మాయ చేసి నీకిచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆ డాక్టర్ ఎవడో ఆపరేషన్ చేస్తున్నట్ట. కొంప తీసి బతికి పట్టకడతాడో ఏమిటో. వెళ్ళి చూసొద్దాం పద. మా డాడీకి స్లో పాయిజన్ జరిగిందా? అవునమ్మా, ఈ రోజు మీ డాడీ తీసుకున్న మరో మందు వల్ల ఆ స్లో పాయిజన్ కి ఎఫెక్ట్ ఇచ్చింది. వెంటనే ఆపరేషన్ చేశాం. గండం గడిచి బయటపడ్డారు. మా డాడీని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా డబ్బు తేరగా వచ్చిందనుకుంటున్నావా? తాత ముత్తాతల దగ్గర నుంచి నాకు సంక్రమించిందనుకుంటున్నావా? కొన్ని సంవత్సరాలు అష్ట కష్టాలు పడి తేనెటీగ కూడబెట్టిన డబ్బయ్యా ఇది. ఏనాడు నా సుఖం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా అతి సామాన్యమైన బ్రతుకుతూ ప్రతి రూపాయి ఈ ప్లాన్కే ఉపయోగపడాలి అని తాపత్రయపడే నేను నీ ఎక్స్పెరిమెంట్స్ కోసం వేలు లక్షలు తగలేయలేనయ్యా. కానీ చివరికి జరిగిందేమి? డబ్బు తగలేసేశావు, ప్లాన్ ని సర్వనాశనం చేసేశావు. మనం సోడాలో కలిపిన మందు వల్ల వాడు ఒక్క పూట స్పృహ తప్పి పడుండి తర్వాత కళ్ళు విప్పేవాడు. అప్పుడు నువ్వేదో నాటు వైద్యం చేసి బ్రతికించాను అని ఒక చిన్న అబద్ధం చెప్పుంటే వాడిని నువ్వు నెత్తిన పెట్టుకుని కొంపగా తీసుకెళ్లి పూజించి ఉండేవాడు. ప్రేమ నీకు చాలా దగ్గరై ఉండేది. అప్పుడు మన ప్లాన్ అంతా సక్సెస్ అయ్యింది.
నువ్వు చేసిందేమి? నేను వద్దంటున్నా, వారిస్తున్నా, ఆసుపత్రి అన్నావు, ఆపరేషన్ అన్నావు. అనవసరంగా ఆవేశపాత్రం చేయకు. పడిపోయిన అతను చూస్తే కోట్లో కళ్ళు తెరవటం కాదు, శాశ్వతంగానే కళ్ళు మూసేట్టు కనిపించారు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. నేను నీకు ముందే చెప్పాను కదా, మనం సోడాలో కలిపిన మందు వల్ల మనిషి ఎంత మాత్రం చావడని. ఈ మాట మీద నమ్మకంతో ఊరుకున్నట్టయితే డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నీ పాటి చచ్చి ఉండేవాడు. ఆ డాక్టర్ డబ్బు మీద ఆశ కలిగి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇచ్చాడు. అందరికీ నీలాంటి నీచమైన ఆలోచన ఉంటాయనుకో. మన కక్షల కారణం కేవలం అతను మరణమే అయితే ఒంటరిగా చూసి అతను కత్తిపూడి సంపత్తా ఈ నాటకం అంతా ఎందుకు? ఎందుకు అన్నది నీకు అనవసరం. మన అగ్రిమెంట్ ప్రకారం నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ. ఎందుకు చేయలేదు? అదే నేను నీతో చేతులు కలిపి ఆ దౌర్భాగ్య అగ్రిమెంట్ చేసిన కారణంగా పక్క నిండు ప్రాణాలు పోతూ ఉంటే చూసి కూర్చోడానికి రాయని కష్టాన్ని కాదు, రాక్షసుని అంతకంటే కాదు. మరి అంత మహానుభావుడివి, మహాత్ముడివి అయితే ఈ అగ్రిమెంట్ కి ఎందుకు ఒప్పుకున్నావు? 25,000 అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నావు? స్వార్థం కోసం ఎంతమంది ప్రాణాలు బలైపోయినా పర్వాలేదు అనుకునే మీలాంటి నీచుడితో నేను చేతులు కలిపి అగ్రిమెంట్ చేశానే, అది నా బుద్ధి తప్పు. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్. మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ మీద ప్రయోగించడానికి నా దగ్గర ఒక గొప్ప అస్త్రం ఉంది, గుర్తుంచుకో. ఆ అబద్ధం తెలుపుకోలేగా, వాటి వల్ల నా బ్రతుకులో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా పెంచాలని చెప్తున్నా ఉన్నా. అవర్ అగ్రిమెంట్ ఈస్ క్యాన్సిల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.